మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 19వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచుపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడు, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైనా నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము నీ మాటకు లోబడేవారిగా, తద్వారా నీ కృప పొంది ఉల్లసించేవారిగా, దుఃఖము, శ్రమ, వేదన, అవమానము, మరణములకు దూరముగా ఉండేవారిగా ఉండినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 3 లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 3వ అధ్యాయము 19వ వచనంలో గ్రంథకర్త రాసు అంటాడు కదా, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకునము అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక స్థితి గురించి ఇక్కడ గ్రంథకర్త చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చాలా శ్రమ పడుతున్నారట, చాలా దురావస్థలో ఉన్నారు. ఇంకా గనక చూస్తే ఆయన అంటాడు కదా, ఇంకా నేను త్రాగిన మాచుపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకునము అంటుంటే 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు కదా, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకునము అనేటువంటి మాటను మమ్మ దృష్టించుము, మా మీదకు వచ్చినటువంటి ఈ నింద ఎట్టిదో దయచేసి చూడము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ఆదిలోనే ఆయన అంటాడు కదా, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు సంతోషంగా ఉంటూ విస్తరించండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. ఆయన బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే పత్రికల్లో ఆత్మదేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుచు ఉన్నాను, ఆనందించండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేసుకొస్తే యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారిగా దేవుడు మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవారిగా, అభివృద్ధి అనేటువంటిది పొందుచు, ఆశీర్వాదములు అనేటువంటి వాటిని పొందుచున్నటువంటి వారమే అనేకులకు మాదిరికరమైనటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది నిన్ను నన్ను కలగచేసినటువంటి మన దేవుడైనటువంటి యెహోవా యొక్క ఉద్దేశము అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడాలి. అయితే ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆనందం అనేటువంటిది పూర్తిగా ఆవిరైపోయినటువంటి సమయంలో భయంకరమైనటువంటి శ్రమ అనేటువంటిది, ఇబ్బంది అనేటువంటిది, ప్రతికూల పరిస్థితులు అనేటువంటి దాన్ని తాళలేనటువంటి వారుగా ఉన్నటువంటి సమయంలో ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే యెహోవా దయచేసి మా శ్రమను, మా దుఃఖమును, మేము త్రాగినటువంటి ఆ చేదును మాచిపత్రిని జ్ఞాపకం చేసుకున్నాము అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎవరు ఈ మాట మాట్లాడుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే మరెవరో కాదు కానీ క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ద సిటీ ఆఫ్ జెరూసలేం అదిగా కానీ చూసినట్లయితే యెహోవా పట్టణం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఎంతగానో విలపిస్తా ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. భయంకరంగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే రోధించుచు అదిగా కనుక చూస్తే కన్నీరు మున్నీరు
సింపుల్గా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతగానో బాధపడిపోతూ ఉన్నది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ విలాప వాక్యముల్లో కనుక చూస్తే 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, జనభరితమైన పట్టణము ఇట్లు ఏకాకే దుఃఖాక్రాంతమాయను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఒకానొక దినాన కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ యెరూషలేము పట్టణం అనేటువంటిది ఎంతో మంది ప్రజలైనటువంటి వారితో కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా నిండి ఉన్నది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. సంతోషముతో ఉన్నటువంటి మహదానందంతో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కొదువ అనేటువంటిది లేకుండా సమృద్ధి అనేటువంటిది కలిగినటువంటి వంటిదిగా ఉన్నటువంటి ఈ మహాపట్టణం అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉన్నది అనేటువంటి దాని గురించి గ్రంథకర్త ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకాలు చేసినట్లయితే ఆ పట్టణములో అందరూ త్రోలివేయబడ్డారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ నశించారు. ఆ పట్టణం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చాలా భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది. అది ఎలా ఉన్నది అంటే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, అది ఏకాకి అయి ఉన్నది. ఇంకా కనుక చెప్పాలంటే ఆయన అంటారు కదా, అది విధవరాలి వంటిది. ఆయన్నో అది కాకపోతే అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానంలో రాజకుమార్తె అనేటువంటిది ఇప్పుడు ఎలా తయారైంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే అది దానికి ఉన్నటువంటి వైభవం అనేటువంటిది, ఘనత అనేటువంటిది, మహత్యం అనేటువంటిది కోల్పోయినటువంటిది. అది పన్ను కట్టవలసినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో పడిపోయి ఉన్నది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఈ సమయంలో ఏ పట్టణం గురించి గ్రంథకర్త ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే యెరూషలేము పట్టణం గురించి. ఈ యెరూషలేము పట్టణం గురించి చెప్పవలసినటువంటి మాట ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ సిటీ, ఇది సామాన్యమైనటువంటిది కాదు అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. ఏంటి ఈ పట్టణానికి ఉన్నటువంటి ఔన్నత్యము, గొప్పతనము, ఘనత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇట్స్ కాల్డ్ యాజ్ ద సిటీ ఆఫ్ ద గాడ్ అనేటువంటి మాటను, ఇది దేవుడైనటువంటి యెహోవా యొక్క పట్టణము అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ యెహోవా పట్టణము అనేటువంటి మాటను ఈ యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ యెహోవా ఎవరు, ఆయనకున్నటువంటి ఔన్నత్యం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం పరిశీలన చేస్తే చదవండి. ఆదికాండము 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకానొక దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అదిగా అబ్రాహామునకు దర్శించినటువంటి వాడే అబ్రాహాముతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆయనతో అంటున్న మాట కానీ చూసినట్లయితే అబ్రాహాము అంటూ ఆయన కదా, నేను సర్వశక్తి గల దేవుడను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎవరు ఈయన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటాను. చూడు, సింపుల్గా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇదే అబ్రాహాముతో ఒకానొక దినాన ఆయన మాట్లాడినటువంటి మరొక మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే శారాతో ఆయన మాట్లాడినటువంటి మరొక మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే నేను ఏదైనా చేయగలిగినటువంటి వాడను అనేటువంటి మాట తెలియజేస్తుండచ్చు. సర్వశక్తి కలిగినటువంటి, సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి, సర్వసృష్టికి నిర్మాణకుడు, ప్రాపకుడైనటువంటి, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడి యొక్క పట్టణము ఈ యొక్క అధిక కనుక జ్ఞాపకం చేస్తే యెరూషలేము పట్టణము అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుండచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ చాలా మంది నేటి దినాల్లో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే తమ గురించి చాలా చాలా మాటలు అనేటువంటి చెప్పుకుంటూ ఉంటారు. ఏంటా మాటలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారికి ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యతలు అనేటువంటిది లేకపోయినా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తారంటే మేము చాలా తెలివైన వాళ్ళం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఏదైనా చేయగలం అనేటువంటి పనికిమాలిన మాటలు తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అలాగే ఈయన కూడా ఏ చావలేకపోయినా కానీ చెప్పుకుంటే పోదులు అనేటువంటి ఉద్దేశంతో నేను సర్వశక్తివంతుడను అని చెప్తా ఉన్నాడా అని గనక ఆ కోణంలో కూడా మనం పరిశీలన చేస్తే ఈ దేవుడైన యెహోవా గురించి ఆయన కుమారుడు ఒకానొక దినాన మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతూ ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. గమనించండి ప్రియులారా, గెత్సెమనే అనేటువంటి వనంలో ప్రభు అయినటువంటి యేసు
యేసు అనేటువంటి ఆయన మీదకు సైనికులు అనేటువంటి వారు, బంట్రోతులు అనేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి జనసమూహం అనేటువంటి వారు ఒక్కసారిగా దుమ్మిగా వచ్చి మీద పడినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే పేతుడు తన వరలో ఉన్నటువంటి కత్తిను దూసిన వాడిగా ఉంటూ ఉండాలని మనందరం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, ఎప్పుడైతే దూసి చెవి నరికాడో ప్రియులారా, ఆ సమయంలో యేసయ్య మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే ఆయన అంటాడు కదా, చదవండి 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల, జాగ్రత్తగా వినండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, ఎవరైతే నేను సర్వశక్తివంతుడని చెప్తా ఉన్నాడు, ఎవరైతే నేను ఏదైనా చేయగలనని చెప్తా ఉన్నాడో ఆయన గురించి, ఆయన కుమారుడైనటువంటి యేసు అనేటువంటి ఆయన మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, నేను వేడుకొనిన ఎడల నా తండ్రి ఏమంటాడు, నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచు ఉన్నావా అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటాను. పేతుడు, ఎందుకు నువ్వు ఇంత తొందరపడతా ఉన్నావు? అసలు నా సంగతి ఏంటో నీకు అర్థం కావట్లేదు. నన్ను తీసి పక్కన పెట్టు, నన్ను పంపినటువంటి నా తండ్రి ఎవరు అనుకుంటున్నావు? నా తండ్రి ఏం చేయగలడో నీకు అర్థం కావట్లేదు అనుకుంటా అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఈ టైంలో నేనే నా తండ్రిని కనుక వేడుకుంటే ఆయన నా కొరకు ఏదైనా చేస్తాడు. ఎంత చేయగలిగినటువంటి వాడు నా తండ్రి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, 12 సేనా వ్యూహముల కంటే అధికమైనటువంటి దూతలను నా కొరకు పంపుతాడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. నాటి దినాల్లో కనుక జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా, రోమా సైన్యంలో ఒక్కొక్క అదిగా సేనా వ్యూహంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దరిదాపుగా 6,000 మంది పైచిలుకు సైనికుల్లో ఉండేవారు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి, అంటే ప్రియులారా, ఈ సమయంలో యేసయ్య తండ్రిని వేడుకుంటే ఎంతమంది సేనా వ్యూహంలో పంపుతాడని ఈయన చెప్తున్నా అంటే 12 సేనా వ్యూహముల కంటే అధికమైనటువంటి దూతలను పంపుతాడని చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 అనుకుందాం, 12 × 6 వచ్చేసరికి అంత 93,000. అవునా కాదా? వచ్చేసిందా లెక్క అమ్మా? 70నా 72? ఓకే, 12 రోజులు ఎంత? 72. సరే, మీ మాట ప్రకారం పోదు. అంటే ఇప్పుడు ఎంతమందిని పంపుతాడట దేవుడు? తక్కువలో తక్కువగా 72,000 మంది దూతలను నా కొరకు. ఎందుకు? ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఏంటంటే, ఆయన గెత్సెమనేటువంటి వనంలో చుట్టూ కత్తులతో గుదిలతో ఆదిగా చూసినట్లయితే అనేక మంది ఆయనను మోహరించి ఉన్నటువంటి సమయంలో నా పక్షాన యుద్ధం చేయడానికి 12 సేనా వ్యూహాల దూతలను పంపుతాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం చేస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలామంది వెళ్తుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు లేదంటే శుభకార్యాలప్పుడు కనుక జ్ఞాపకం చేస్తే బ్యాండ్ మేళం మాట్లాడుకుంటారు. బ్యాండ్ మేళం మాట్లాడుకునేటువంటి సభలుగా చూస్తే వాడు 30,000, 50,000, 70,000, ₹1,00,000 అడుగుతాడు. ఏంట్రా బాబు అంత అడుగుతున్నావు అంటే, సార్ మేము ఎంతమంది వస్తామో తెలుసా? 50 మంది వస్తాం అంటాడు. 50 మందిలో తీరా సరిగా విద్య ఎరిగినటువంటి వారు ఎంతమంది అంటే, 5గురో 6గురో ఉంటారు. వాళ్ళు లెక్క పెట్టేది 2 డ్రమ్ము లాగేవాడిని, మంచినీళ్ళు అందించేవాడిని, వైరు సర్దేవాడిని. వీళ్ళు కూడా కనుక అంటే ఏ విధమైనటువంటి నిపుణత అనేటువంటిది లేకపోయినా కానీ వారిని కూడా జ్ఞాపకం చేసుకులైతే కలుపుకునేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య తన తండ్రి యొక్క స్థితి గురించి, ఆయన యొక్క సర్వశక్తిమత్వం గురించి మాట్లాడుతూ అంటాడు కదా, నా తండ్రిని నేను వేడుకుంటే నా కొరకు 72,000 అదిగా కనిపిస్తే దూతలు అనేటువంటి వారిని పంపుతారనే మాట తెలియజేస్తారంటే, ఈ దూతలు ఎంత యుద్ధ నేర్పడతానం కలిగిన వాళ్ళం, యుద్ధం చేయగలరో లేదంటే చతికిలా పడగలరు అనేటువంటిది ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథానుసారంగా పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేసే ప్రియులారా, రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 34 మరియు 35 వచనాల్లో మరికొన్ని శ్రేష్టమైనటువంటి మాటల్లో మనకు తెలియచేయబడుతూ ఉంటాను. చదువుతాళ్ళు ఏమంటాడు అక్కడ? నా నిమిత్తము, జాగ్రత్తగా వినండి, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి
రక్షించుదును. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఒకానొక దినాన అష్షూరు రాజు ప్రజలైనటువంటి దేవుని బిడ్డల మీదకు దండెత్తినటువంటి సమయంలో హిజ్కియా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియచేయచ్చు ఉంటాను. చూడగలం అష్షూరు రాజు పక్షాన వచ్చినటువంటి పనికిమాలినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకోలేతే మీరు రాజు అయిన హిజ్కియాతో ఈ మాట చెప్పండి. మా రాజు అయినటువంటి ఈ అష్షూరాజు అయినటువంటి సన్హెరీబు ముందు కనుక చూసినట్లయితే ఆయా దేవతలు అనేటువంటి వారు, దేవుళ్ళు అనేటువంటి వారు, రాజులు అనేటువంటి వారు నిలబడలేకపోయారు. మీరెంత? మీ రాజు ఎంత? కాబట్టి మీరు మాకు దాసులు అవ్వండి అనేటువంటి మాటతో విర్రవీగుతూ వారు కనుక జ్ఞాపకం చేస్తే రంకెలు వేచి ఉండగా రాజుని హిజ్కియా చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ కన్నీరు మున్నీరుగా విలిపించుచున్నటువంటి వాడే ఆయన ఏం చేశాడంటే కేవలము దేవుని తట్టు చూస్తూ దేవుని మీద సంపూర్తిగా ఆధారపడి దేవునికి ప్రార్థన చేయొచ్చు అంటాడు కదా. దేవా యెహోవా దయచేసి నాకు కలిగినటువంటి నీ జిన్లు కలిగినటువంటి ఈ ఇబ్బందిని చూడుము అనేటువంటి ప్రార్థన చేసినటువంటి సమయంలో ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు రాజుతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ప్రవక్త ద్వారా చెప్పిస్తూ అంటాడు కదా, నువ్వు వెళ్ళి హిజ్కియాతో ఒక మాట చెప్పు. ఏం చెప్తావంటే నేనేం చేయబోతున్నానంటే ఈ జనులైనటువంటి వారిని, ఈ పట్టణాన్ని రక్షించబోతున్నానని చెప్పు అని చెప్పినటువంటి దేవుడు ఆ రాత్రి సమయంలో చేసినటువంటి ఒక గొప్ప పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి. ఏమంటాడు అక్కడ? ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి, జాగ్రత్తగా వినండి, అష్షూరు వారి దండుపేటల్లో ఓజొచ్చి ఆ రాత్రియే యెహోవా దూత అన్నాడా, దూతలు అన్నాడా? అంటే దూత అంటే ఎంతమంది? ముగ్గురా కాదా? దూత అంటే ముగ్గురా ఒకళ్ళ? దూత అంటే ఒక్కరు అనే మాట తెలియజేయచ్చు. ఒక్కరైనటువంటి దూత ఆ రాత్రి అష్షూరు దండులో ప్రవేశించి చేసినటువంటి నాశనం కనుక జ్ఞాపకం చేసుకులైతే తెల్లారేసరికి 185,000 మంది. ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న యేసయ్య ఏమంటాడు? నా తండ్రిని నేను వేడుకుంటే నా కొరకు ఎంతమందిని తక్కువలో తక్కువగా 72,000 మంది అన్నాడు. అంటే ఒక్కొక్క దూత అదిగా కనుక జ్ఞాపకం చూసుకులైతే, ఇంకా అదిగా కనుక చూసుకులైతే చంపాల్సిన వాళ్ళు లేక ఆగుంటాడేమో కానీ, అర్థమవుతుందా? అంటే ఇంకా చావాల్సిన వాళ్ళు అక్కడ ఉండుండరు. లేకపోతే 185,000 కాదు కదా, 1,85,00,000 కానీ మనం ఆశ్చర్యపడవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క శక్తిమత్వం గురించి పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నా దేవుడిని నా తండ్రిని నేను వేడుకుంటే 72,000 మంది దూతలైనటువంటి వారిని నా కొరకు పంపుతారు. మీ లెక్కల ప్రకారమే, మీకున్నటువంటి జ్ఞానం ప్రకారం ఒక్కొక్క దూత అనేటువంటి వాడు 185,000 మందిని చంపగలిగితే మరి 72,000 మంది దూతలు 72,000 ఇంటూ 185,000 ఇస్తే అదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఒక్క మానవుడు కూడా భూమి మీద నిలబడేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ ఆల్మైటీ. అది మన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క శక్తిమత్వము అనేటువంటి మాటను ఈ శ్రేష్టమైనటువంటి నాన్న మనకు తెలియచేయబడుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియచేస్తుండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు, అంతటి మహత్యము కలిగినటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, ఇంతటి బల సంపత్తు కలిగినటువంటి దేవుడు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అయినటువంటి వారు, తన మందిరం అనేటువంటిది, తన పట్టణం అనేటువంటిది ఇబ్బంది పడుచున్నటువంటి సమయంలో ఆయన శక్తి ఏమాయను? ఆయన ఎందుకు ఏమీ చేయలేని చేత కానటువంటి వాడిగా ఉండవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అదిగా కనుక చూస్తే అసలు ఆయనకు ఈ సంగతి తెలుసా లేదా అనేటువంటిది కనుక మనం గమనించడితే ప్రియులారా, అంతా తెలుసు, అంతా చూస్తూ ఉన్నాడు, అయినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు. దాని గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా
యెహోవా కురుచ కాలేదు, విననేరక ఉండనట్లు ఆయనక చెవులో మందమ కాలేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. రక్షింపగలిగినటువంటి వాడు, వినగలిగినటువంటి వాడు మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తూ అయితే పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథములో గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు, వారైతే కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, నోరుండి మాటలాడరు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నా ప్రజల మొరలు నేను విన్నాను, వారి కన్నీటిని నేను చూశాను, వారి మొర విన్నా, వారి మూలుగులు విన్నా, వారి కన్నీటిని చూసినటువంటి నేను వారిని ఉద్ధరించిన నిమిత్తమై వారి కోసమై ఆకాశ మహాకాశంలో విడిచి కిందకు దిగి వచ్చి తిని అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు అలనాడు వారి కోసం, అంటే ఈ ప్రజలైనటువంటి వారి కోసం దిగి వచ్చినటువంటి దేవుడు ఈ దినాన ఎందుకు వారిని చూస్తూ ఉన్నాడు, ఎందుకు వారిని శ్రమకు, దురవస్థకు, ఇబ్బందికి, నాశనానికి అప్పగిస్తూ ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకే ఒక కారణం ఏంటి అంటే ఆయన మాట్లాడుతూ అంటాడు, మీ దోషములు, మీ పాపముల్లో మీకును నాకును మధ్య అడ్డముగా వచ్చి ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. ఈ శ్రేష్టమైనటువంటి నాన్న అదిగా కనుక చూస్తే నేను శ్రమ పడుతున్నాను, నా దుర్వస్థ చూడు, నన్ను నాకు కలిగినటువంటి ఆ అవమానము, ఆ అవహేళన, ఆ ఇబ్బంది అనేటువంటి దాన్ని కాస్త చూడు అంటూ కన్నీరు మున్నీరుగా తన తండ్రి అనేటువంటి దేవునికి విజ్ఞాపన చేయించినటువంటి ఈ యెరూషలేము పట్టణం అనేటువంటి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో అది చేసిన పని గురించి రాస్తూ అంటాడు కదా, యెరూషలేము ఘోరమైన పాపము చేశాను. చూడండి ప్రియులారా, దీని అంతటికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే 20వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ అంటారు కదా, యెరూషలేమే అంటది కదా, ఒప్పుకుంటుంది తను చేసినటువంటి తప్పు గురించి, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి అంటే ప్రభునందు ప్రేమించండి వాళ్ళ ద సిటీ ఆఫ్ ద ఈ యెరూషలేము పట్టణం అనేటువంటి చేసినటువంటి మహాపాపమును బట్టి, అది చేసినటువంటి ద్రోహంను బట్టి ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ఏం జరుగుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే అది ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది దాపరించింది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అందుకే క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఆయన పోలికలో చేయబడినటువంటి ఆయన బిడ్డమైనటువంటి మనము ఏ విధమైనటువంటి శ్రమ అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది, అవమానం అనేటువంటిది, అవహేళన అనేటువంటిది అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే యాతన అనేటువంటిది అనుభవించకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆదిలోనే తండ్రి అనేటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున్నా మీరును పరిశుద్ధులుగా ఉండవలెను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడుగులో ఆదిలోనే ఆదికాండము 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు చావకుండానట్లు, అంటే చెమట అనేటువంటిది మీకు పట్టకుండా, ఆదిగా కనిపిస్తే మీ అవయవాలు బలం అనేటువంటిది కోల్పోకుండా, మీ దేహంలో ఉన్నటువంటి సత్తువ అనేటువంటిది నీరు గారిపోకుండా, మీరు మంటికి చేరకుండా, మీరు చావకుండా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆయన మాట్లాడుతుంటాడు, ఈ వృక్ష ఫలమును మీరు తినకూడదు. ఇట్స్ ఎన్ ఆర్డర్ గివెన్ బై అవర్ లార్డ్ యాహవే. మనం చావకుండా ఉండటానికి, చెమట పట్టకుండా ఉండటానికి. అప్పుడు దాకా చెమట అంటే తెలియదు, నీరసం అంటే తెలియదు, తలనొప్పి అంటే తెలియదు, అది ఒళ్ళు నొప్పులు అంటే తెలియదు అనేటువంటి మాట తెలియదు, ఆకలి అంటే తెలియదు అనే మాట తెలియజేస్తుంటాను, వస్త్రాలంటే తెలియదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడుగులా ఆ స్థితిలో దేవుడు మనల్ని అల్లారు ముద్దుగా పెంచినటువంటి వాడే మనం ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అంటాడు కదా, ఏలయన ఈ వృక్ష ఫలమును మీరు తినకూడదు, మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అనేటువంటి మాట తెలియజేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అలనాడు ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు అనేటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, జస్ట్ ది డిస్బేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట అనేటువంటి దాన్ని పెడచెవిన పెట్టారు, తిరస్కరించారు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే తమ దేవుడు తమను కలగజేసిన, తమకు సమస్తమును సమృద్ధిగా సమకూరుస్తూ కావలసినటువంటి సంతసాన్ని దయచేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు, పనులు అనేటువంటిది చేయడం మొదలు పెట్టారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఆనందించాలంటే ఎక్కడ మనం ఆనందించగలం, ఎప్పుడు మనం ఆనందించగలం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఉంటామో. దట్స్ వై ఇన్ ద సామ్ నెంబర్ 1 మొదటి కీర్తనలో కీర్తనకారుడు జ్ఞానాన్ని బోధిస్తూ అంటాడు కదా, మీ ఆనందం ఎక్కడ ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు
పనికిమాలిన అల్లరుల్లో కాదు, విగ్రహారాధనలో కాదు, అన్యాయం చేయట్లో కాదు, అక్రమం చేయట్లో కాదు, దౌర్జన్యం చేయట్లో కాదు, భూతులు సరస్వక్తులు పనికిమాలినటువంటి లేని మాటలు పుట్టించడంలో కాదు. మీ ఆనందం అనేటువంటిది ఎక్కడుండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇందల్లా ధర్మశాస్త్రములో అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. ధర్మశాస్త్రంలో ఆనందిస్తే నేనేం చేస్తానో తెలుసా అంటూ ఆయన అంటాడు కదా, నీటి కాలవల ఎవరైనా మిమ్మల్ని నాటుతాను, అప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టులాగా మీరు ఉంటారు, మీరు చేసేదంతా సఫలమవుతుంది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ దేవుడు సెలవుచ్చినటువంటి ఈ యోగ్యమైనటువంటి ఈ ప్రశస్తమైనటువంటి మాటలు, సూచనలు, హెచ్చరికలు, ఆజ్ఞలు అనేటువంటి వాటిని పెడచెవిన పెట్టినటువంటి ఈ యెరూషలేము పట్టణం అనేటువంటిది ఏం చేసింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రవక్త ఇర్మియా మాట్లాడుతూ అంటాడు కదా, అది మహాద్రోహం చేసింది, అది మహాద్రోహము చేసింది. అదేం చేసిందంటే ఘోరమైన పాపము చేసింది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి అంత ద్రోహం అనేటువంటిది, అంత పాపం అనేటువంటిది ఈ యెరూషలేము పట్టణం అనేటువంటిది చేసింది. ఇంతకు అది చేసినటువంటి ఆ ద్రోహము, ఆ పాపము అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే చదవండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచున్నా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము కాదు, అదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే అక్కడ ఈ పట్టణం అనేటువంటిది ఏం చేసింది అనేటువంటి దాని గురించి చక్కగా తెలియచేయబడుతూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రియులారా, 11వ వచనం నుండి ఆయన అంటారు కదా, సిద్కియా ఏల ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములో ఏలెను అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటాను. చూడగలం, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అట్ ద ఏజ్ ఆఫ్ 21 సంవత్సరాల వయసులో దేవుడు సిద్కియాని ఏం చేశాడంట, రాజును చేశాడు. 21 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న వయసు అనే మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. అంత చిన్న వయసులో దేవుడు రాజుగా చేసే ప్రియులారా కృతజ్ఞతలు కలిగి ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. దేవుడు దావీదును రాజుగా చేశాడు, దేవుడు దావీదును గణపరిచాడు. అందుని బట్టి దావీదు అంటాడు కదా, ఎక్కడ పొగరబట్టిన మాటలు మాట్లాడలేదు, విర్రవీగలేదు, తల ఎగరేయలేదు. ఆయన అంటాడు కదా, నా ప్రాణమా, నా అంతరంగంలోని సమస్తమా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. నీ బ్రతికెంత, నీ కుటుంబం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, మీరు ఏ యోగ్యత లేనటువంటి వారు కదా, అయినప్పటికీ చూచుచున్న దేవుడు మిమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు కదా. కాబట్టి ఓ ఈ నా ప్రాణమ్మ, ఆయన చేసినటువంటి ఉపకారంలో దేన్ని నీవో మరువద్దు అనే మాట తెలియజేస్తుంటే, ఈ సిద్కియా చేస్తున్నటువంటి పని గనక జ్ఞాపకం చేస్తుంటే ప్రియులారా, చిన్న వయసులో దేవుడు అతన్ని ప్రేమించి రాజుగా చేసే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ 12వ వచనంలో అంటాడు కదా, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తనను తాను తగ్గించుకొనకయు ఉండెను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం, మన కొలబద్ద ఎలా ఉంటుందంటే, మనం దేవుని కోపానికి గురవ్వాలంటే మన ఆలోచనలు ఎలా ఉండవంటే, వ్యభిచారం చేయాలి, దొంగతనం చేయాలి, లేకపోతే నరహత్యానం చేయాలి. 3 ఆగిపోతాం. అయితే దేవుడు ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడలేదు, నరహత్య గురించి మాట్లాడలేదు, దొంగతనం గురించి మాట్లాడటం లేదు. డిఫరెంట్గా ఆయన నేరస్థాపన చేస్తున్నాడు. దేని విషయమై ఆయన నేరస్థాపన చేస్తున్నాడంటే చూడండి, ఆయన అంటాడు కదా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడట, ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వింటలేదు అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. ఇంకా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రియులారా, తనను తాను తగ్గించుకోవటం లేదు. ఏంటి వీడి పొగరు, ఏంటి వీడికి పట్టినటువంటి ఆ బలుపు అంటూ దేవుడు దీని అంతటిని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం, ఒక సత్యాన్ని మనం మర్చిపోతున్నాం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. ఏ సత్యాన్ని అయితే మనం మర్చిపోయామో ఆ సత్యాన్ని యోబు గుర్తించాడు. ఏ సత్యాన్ని అయితే మనం మర్చిపోయామో ఆ సత్యాన్ని యోబు గుర్తించాడు. ఏంటి ఆ సత్యం అంటే, ఒకానొక దినాన యోబు మాట్లాడుతూ అంటాడు కదా, నీవు నా అడుగుజాలను లెక్కించుచున్నావన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, యు ఆర్ కౌంటింగ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై లైఫ్.
ఓ దేవా, ఓ చూచుచున్నటువంటి నా ప్రభువా అంటూ ఆయన అంటాడు, నా జీవితంలో నువ్వేం చేస్తావంటే ప్రతి సెకండు లెక్క పెడుతున్నావు. నా నడక, నా చూపు, నా ప్రతి స్థితి, నా మాట, నా తిండి, నా ఆలోచనలు, నా సమస్యన్ని, అదిగా నా సహవాసం అనేటువంటిది, నా ప్రతిదాన్ని నువ్వు లెక్క పెట్టుచున్నావు అంటూ ఆయన మాట్లాడుతుంటాడు. లెక్క పెడుచున్నావు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, నన్ను కప్పి పెట్టుకుంటానులా. లెక్క పెడుతున్నా కాబట్టి, చూస్తున్నా కాబట్టి. దావీదు అంటాడు కదా, నా దోషమును కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక. మనం ఏం చేస్తామంటే ఎవరన్నా ఏదన్నా మనలో ఉన్నటువంటి బలహీనత గురించి చెప్పారు అనుకోండి, దాన్ని కప్పి పెట్టడానికి ఎన్నో సాకులు. అసలు ఆ రోజు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అంతా దేవసాయం గారే, అసలు ఆ రోజు దేవసాయం గారు ఆదివారం రాకపోతే నాకు అసలు ఈ బాధే ఉండేది కాదు అంటూ మొత్తం ఎవరో ఒకరి మీద. అంటే మనకి ఈ లక్షణం ఏడ నుంచి వచ్చిందంటే మన తల్లి దగ్గర నుంచి వచ్చేసింది. ఏమ్మా ఏంటి వృషఫలం తిన్నావా అంటే ఆమె ఏమంటుంది, తిన్నా అంటే ఒక మాటతో పోయేది, దేవుడు కృప చూపి క్షమించేవాడేమో. ఆమె ఏమంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున. సర్పంతో ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? పైపెచ్చు అది మాటలాడకూడని విషయం. దేవుడు వాళ్ళతో చెప్పిన దాన్ని సర్పంతో చెప్పడం ఏంటి నువ్వు? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. ఈయన అంటాడు కదా, ఏంట్రా బాబు నీ పరిస్థితి అంటే, అంతా నువ్వే చేసావు అన్నాడు. అంతా నువ్వే చేసావు. అసలు ఈమెను తీసుకురాకుండా కనుక్కున్నట్లయితే నాకు ఈ తిప్పలు వచ్చేదా? నువ్వు నన్ను అడగటం, నేను నీ ముందు దోషిలాగా చేతులు కట్టుకుని నిలబడతాం. అసలు ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి నాకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ, నీ వల్లే కానీ నేనేం చేయలేదు అంటూ ఆయన కూడా కనుక జ్ఞాపకం చేస్తే కప్పి పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల మనం కూడా ఏం చేస్తున్నాం అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో సరి చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు అనేటువంటి వాటిని తెలియచెప్పుచున్నటువంటి సమయంలో చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వాటిని మన నుండి కూకట వేళ్ళతో సహా పెరికి వేసుకునే ప్రయత్నం చేయకుండా కప్పి పెట్టుకునే అలవాటు అయిపోయింది. ఇల్లు ఓడవరు కొంతమంది, బట్టలు సరిగ్గా సర్దరు, లేచిన మంచాల మీద దుప్పట్లు దిండ్లు సర్దరు. బంధువులు వస్తున్నారు అని అనుకోండి, వెంటనే కొత్త దుప్పటి ఒకటి పడేస్తారు దాని మీద. అంటే లోపల ఉన్నటువంటి దౌర్భాగ్యం మొత్తం అది కప్పేసేస్తుంది అనమాట. చూడండి క్రీస్తు ప్రేమ. కొంతమంది స్నానం చేసే అలవాటు ఉండదు. పర్టికులర్గా హాస్టల్ పీపుల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే, చాలామంది కనుక చూసినట్లయితే అలాగే తిరుగుతూ ఉంటారు. బద్ధకం. మరొక బాధ ఏంటంటే, స్నానం చేయటమే బద్ధకం అయితే విడిచిన వస్త్రాలు ఉతుక్కోవాలి, అది మరింత బాధ. అదిగా మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా పరిస్థితి కూడా అదే. ఒకరోజు ప్యాంట్ షర్ట్ తీసేవాళ్ళం, అది వేసుకుని 2 రోజులు తిరిగేవాళ్ళం. రెండో రోజు ఇంకో ప్యాంట్ షర్ట్ తీసుకుని అది వేసుకుని 2 రోజులు తిరిగేవాళ్ళం. ఇంకా 2 రోజులు బ్యాలెన్స్ ఉన్నాయి, ఆదివారం ఎటు హాలిడే కాబట్టి. ఆ 2 రోజులు ఏం చేసేవాళ్ళం, ఈ షర్టు మీద ప్యాంటు దాని మీదకి, ఆ ప్యాంటు మీద షర్టు దీని మీదకేసి ఎట్లా వారం అనేటువంటిది నెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఏం చేస్తామంటే కప్పి పెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేవారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, అయితే దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇతడు అంటే రాజు అనేటువంటి స్థితికి ఎంతగా దాచాలని చూసినా కానీ ఆయన కంటికి ఏం కనపడుతుందంటే ఇతడు నడుచుచున్నటువంటి, ఇతడు కలిగినటువంటి చెడు నడత కనబడతా ఉన్నది. ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినటలేదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఇన్ ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి నుంచి చివరి దాకా చెప్పబడుచున్న మాట ఏదైనా ఉందంటే అది ఏంటంటే వినండి. మొట్టమొదటి నుంచి చివరి దాకా చెప్పబడే ఒకే ఒక మాట ఏంటి, వినండి. వింటే ఏంటి అంటే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, వినుట వలన మీరు బ్రతుకుదురు. వినుట వలన ఏంటి లాభం, మీరు బ్రతుకుదురు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు, దూతలైనటువంటి వారిని, తండ్రి అయినటువంటి దేవుడు, యాజకులైనటువంటి వారిని, ప్రవక్తలైనటువంటి వారిని, న్యాయాధిపతులైనటువంటి వారిని, ఏర్పరచబడినటువంటి వారిని పంపడానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మనం బ్రతకాలని. ఎక్కడ అంటే లోకంలో కాదు, ఎక్కడ అంటే దేవునిలో
బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో పంపి ఆయన అంట కదా వినండి అనే మాట చెప్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు తన యొక్క ఆత్మతో ఇర్మియాను నింపి ఇర్మియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలనేటువంటి వారు జ్ఞానమంది తాము చేయించినటువంటి తప్పుల విషయమై పశ్చాత్తాపడాలా, తమను తాము సరి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు ఆయన ప్రవక్తగా, ఆయన నోటి బూరగా ఇర్మియాను పంపితే ఈ రాజు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఇర్మియా మాట వినటలేదట. మూడవదిగా సిద్కియా మీద చేయబడిన నేరసాపన ఏంటంటే వాడు తనను తాను తగ్గించుకొనలేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ యేసయ్య మాట్లాడుతూ అంటాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగినటువంటి వాడును. మీరు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఆస్తులు కావాలంటే మీరు పరిచారము చేయించుకునే వారి వలె కాక పరిచారము చేసేవారిలాగా ఉండండి. మీరు దాసులుగా ఉండండి. విందులకు ఆయా స్థలాలకు వెళ్ళినటువంటి సమయంలో మీరు చివర కూర్చోనండి. అగ్రస్థానాలు కూర్చోమాకండి. మీరు వెళ్ళి చివర కూర్చోనండి. విందు యజమాని మిమ్మల్ని చివరుండట చూసి అయ్యో అయ్యో అని చెప్పి ఉరకల పరుకుల మీద నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపి అగ్రస్థానం మీదకు తీసుకుని వస్తే నీకు ఎంతటి ఘనత. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నీకంటే గొప్పవాడు ఎవడైనా వస్తే అయా కాస్తాడు పక్కకు జరుగు అంటే అది నీకు ఎంత అవమానము. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అనేటువంటి మాట అనేటువంటి తెలియజేస్తే ప్రియులారా, ఈ సిద్కియా చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే 3 అదిగా చూస్తే విషయాలు ఇక్కడ చెప్తాడు. 1 యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నాడు. 2 దేవుడు పంపినటువంటి దైవజనుడి మాట వింటలేదు. 3వదిగా కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా ఏం చేస్తావునంటే తనను తను తగ్గించుకుంటలేదు అనే మాట తెలియజేస్తుంటాను చూడగల. 4వదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే వీడు చేసినటువంటి మహాభయంకరమైన మరొక పని ఏంటంటే దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద కూడా సిద్కియాను రాజు చేసింది ఎవరట? సిద్కియాను రాజు చేసింది ఎవరు? రాజు అయిన నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఈయన రాజుగా చేస్తే నమ్మి వీడేం చేస్తున్నాడు? తనను రాజుగా చేసినటువంటి నెబుకద్నెజరు మీదే తిరుగుబాటు చేశాడు అనేటువంటి మాటను తెలియచేసి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడు అనేటువంటి యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకునేను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాడు యాజ్ ఎ కింగ్ హీ హ్యాడ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు హిజ్ పీపుల్. ఆయన ఒక రాజుగా తన ప్రజలైనటువంటి వారికి ఒక మంచి మాదిరిని ఇవ్వాలా. ఏంటి ఆ మాదిరి? దేవునికి భయపడండి, ప్రత్యేకమైన చట్టాలు చేయాలి. దేవుని నామమునకు అవమానకరంగా కనపడ్డారా మీకు శిరచ్ఛేదనమే, అంతటితో మీ తనువు చాలించటే అంటూ వాళ్ళని కనుక చూస్తే దేవుని వైపు మరింతగా నడిపించవలసినటువంటి ఈ రాజు అయిన సిద్కియా ఎన్ని భయంకరమైనటువంటి పనులు చేస్తున్నాడంటే చెడుతనాన్ని జరిగిస్తున్నాడు, తగ్గించుకోవట్లేదు, తన రాజుగా చేసినటువంటి నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియులారా చాలా చాలా తప్పిదాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కేవలం రాజు మాత్రమేనా, ఇంకా ఎవరైనా ఇబ్బందికరంగా ఉన్నారా అనేటువంటి మాట కనుక చూస్తే 14వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా ప్రియులారా, అదియు కాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహంలో పెట్టుకొని బహుగా ద్రోహుల యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. పెద్దలకు మాట చెప్తుండ్రు, యథా రాజా తదా ప్రజ. రాజు చెడిపోయాడు ప్రియులారా, పోనిది లేదు. అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రజలన్నా బాగున్నారంటే వీరు చెడిపోయారు. కేవలం వీరేనా అంటే యాజకులు పతనమైపోయారు, ప్రవక్తలు కూడా పతనమైపోయారు. దేవుడు అంటే వీళ్ళకి లెక్కలేదు, న్యాయం అవసరం లేదు, నీతి అవసరం లేదు, యథార్థత అవసరం లేదు, మంచితనం అవసరం లేదు. అన్యాయము, అక్రమము, దోపిడి, దౌర్జన్యము, విందులు, వినోదాలు, సుఖాలు, అదిగా కనుక జ్ఞాపకం పనికిమాలినటువంటి స్థితిగతుల్లో ఊగిసలాడుచు ఉన్నటువంటి వారే వీరు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో పడిపోయారంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా యెహోవా మందిరమును అపవిత్రపరిచిరి.
ఆ మందిరం గురించి ఒకానొక దినాన రాజు అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ అంటాడు కదా, దేవా ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది? ఆయన రేయింబవులు నీ నేత్రములు ఈ మందిరము తట్టు తెరవబడి ఉండుగాక. ఈ మందిరంలో చేరి మేము చేసే ప్రార్థనలు వినాలా, మాకు సహాయం చేయాలా, అన్యులు చేసే ప్రార్థనలు వినాలా. నువ్వు సహాయం చేయాలంటే ఆయన అంటాడు కదా, సొలొమోను ప్రార్థన విని నేను ఈ మందిరమును పరిశుద్ధపరిచితిని, నా సన్నిధిని నిత్యము ఈ మందిరములో ఉంచేదను అంటూ సొలొమోనుకు వాగ్దానం చేసే ప్రియులారా, దేవుని సన్నిధి సంచరించుచున్నటువంటి ఆ పరిశుద్ధ మందిరాన్ని ఈ పనికిమాలినటువంటి వారందరూ కలిసి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే అపరిశుద్ధపరిచారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియచేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఎప్పుడైతే అపవిత్రపరిచారు, ఎప్పుడైతే చూచుచున్న దేవుడికి ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి, వాత్సల్యత కలిగినటువంటి అదిగా కనుక జ్ఞాపకం చేస్తున్నది నిదానించేటువంటి దేవుడికి కోపం అనేటువంటి కలుగు చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే నా జనులు ఇంకా తెలుసుకుంటారులే, తమ తప్పు విషయమే పశ్చాత్తాపడతారులే, నా తట్టు తిరిగి మరలా తిరుగుతారులే అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పని కనుక చూసే ప్రియులారా, చదవండి 15వ వచనంలో అంటాడు కదా, వారి పితరుల దేవుడైనటువంటి యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందును కటాక్షము, తన జనులందరూ ఎందును అదిగా తన నివాస స్థలమందును కటాక్షము ప్రేమ గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము ఏం చేస్తా ఉన్నాడు? ఇన్ని హేయమైన, ఇంత దౌర్భాగ్యపు జీవితము, ఇంత దేవునికి దుఃఖమును, కోపమును, ఆయాసము కలగజేసే, దేవుని నామమునకు అవమానం కలగజేసేటువంటి పనులన్నిటువంటిది మీరు చేయుచున్నప్పటికీ ఎంత చక్కగా అంటాడంటే ఆయన తన జనుల యందును తన నివాస స్థలమైనటువంటి ఈ పట్టణము యందును ప్రేమ గలవాడే, కటాక్షము, కృప, కరుణ కలిగినటువంటి వాడే వారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడటానికి తన దూతల ద్వారా వర్తమానమును పంపుచు ఉండేను అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటాను. పెందుల గడలేచి వారిని పంపుతున్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ తన దూతలైనటువంటి వారిని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని పంపుచున్నటువంటి సమయంలో వీరు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వారులారా వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన ఆ వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా అతిగా చూసినట్లయితే ఏమంటాడు? నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఎన్నో హేయమైన పనులు చేస్తూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పనులు అనేటువంటి చేయొచ్చు ఉన్నప్పటికీ బికాస్ ఆఫ్ హిజ్ అమేజింగ్ గ్రేస్, అదిగా చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమను బట్టి ఇంకా తన దూతలైనటువంటి వారిని పంపి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక చూసినట్లయితే ఎంత చేస్తేనే ఎవడు మమ్మల్ని ఏం చేయలేకపోయాడు అంటూ ఏం చేస్తున్నారట? దేవుడు పంపినటువంటి దైవజనులైనటువంటి వారిని ఎగతాళి చేస్తున్నారట. ఇంకా ఏం చేస్తున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తలేదు. ఏమంటాడు అక్కడ? ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నారట, ఇంకా ఆయన ప్రవక్తలను హింసిస్తూ ఉన్నారట. 50వ సంకీర్తనలో చివరి చరణాలు అనుకుంటూ ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 50వ సంకీర్తనలో అతిగా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఒకానొక సమయంలో దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల, అసలు ఈ మాటే పదమే చండాలంగా ఉంది. ఎవడెవడో తిట్టాల్సిన పనిలే, బాగా కోపం వచ్చింది నన్ను కన్నులు ఎరచేసి అన్నావు అనుకో అంటే, అమ్మో ఎంత మాట అన్నాడు పాస్టర్ గారు, మమ్మల్ని ఎంత మాట అన్నాడు, నేనైనా నోరు మెదిపానా, నేనైనా మాట్లాడానా? ఏం మాట్లాడలే, జస్ట్ అదిగా కన్నులు ఎరచేసి అన్నా అనుకోండి, అమ్మో ఎంత మాట అంటూ ఉంటాను. చూడండి, ఇక్కడ దేవుడు అదే మాట అన్నాడు, దేవుని మరచువారులారా దీనిని యోచించుకునండి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేదును అంటూ పులి స్టాప్ పెడితే బాగుండేది. ఆయన అంటాడు, తప్పించువాడుకుడును
లేకపోవును అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎందుకు అంత కోపం వచ్చింది, ఎందుకు చీల్చివేదనని ఆయన అంటున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఇట్టి పనులు అంటాడు ఆయన, పనికిమాలిన పనులన్నీ చేస్తాడంట అక్కడ ఉన్నటువంటి వారు. ఆ పనులు చూస్తా ఆయన కానీ చూస్తే ఇంకా ప్రేమ చూపుతా ఉన్నాడట. ఆయన ప్రేమ చూపుతా ఉంటుంటే వీళ్ళు అనుకుంటున్నారట, ఇట్టి పనులు నీవు చేయుచుండునను నేను చూచుచు మౌననై ఉంటిని, నేను మౌననై ఉండగా నేనును నీ వంటి వాడనని నీవు అనుకోండివే. నువ్వు తప్పులు చేస్తున్నా కానీ పోనీ లేదు. పిల్లలు ఇంట్లో తప్పులు చేస్తుంటారు, జేబులో డబ్బులుగా చేస్తుంటారు, లేదంటే ఇంకో పని చేస్తుంటారు. తండ్రికి తెలిసిన తల్లికి తెలిసిన ఏమంటారు, రే డబ్బులు పోయినాయి అంటుంటారు. అంటే ఎవరు తీశారో తెలియక కాదు, పిల్లలు తమంతట తాముగా తమ యొక్క తప్పును తెలుసుకుని తిరిగి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను దేవుడు తీర్పు తీర్చడం మొదలు పెడితే ఎప్పుడో మన పని అయిపోయేది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు, ఇట్టి పనులు, ఇట్టి దౌర్భాగ్యపు జీవితము, ఇట్టి అవమానకరమైన ఆయాసకరమైనటువంటి జీవితము నీవు జీవించుచున్నప్పటికీ నేనేం చేస్తాను అంటే చూచు మౌననై ఉంటేనే, నేను మౌననై ఉండగా నీకేమైందంటే నేను కూడా పనికిమాలినోళ్ళలా కనపడుతున్నా అంటూ ఆయన అంటాడు కదా. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనడి అంటూ ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని చీల్చివేదును తప్పించువాడుకుడును లేకపోవుననే మాట తెలియజేస్తుంటాను. రాజు తప్పు చేస్తున్నాడు, యాజకులు తప్పు చేస్తూ ఉన్నారు, ప్రవక్తలు తప్పు చేస్తూ ఉన్నారు, జనులందరూ తప్పులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన మహాకృప, మహా కటాక్షము, కరుణ, వాత్సల్యతను బట్టి ఇంకా మారు మనసు పొందుతారనేటువంటి ఉద్దేశంతో తన దూతల్లో పంపుతుంటుంటే వారిని ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. వారి మాటలు ఏమాత్రమో ఆలకించడానికి వీరు ఇష్టపడలేదు అనేటువంటి మాటను, దేవుని మాటను పెడచెవిన పెడతా ఉన్నారనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని మాట వినకపోతే ఏమవుతారు అంటే అపోస్తల కార్యముల గ్రంథంలో అదిగా 3వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ ప్రవక్త మాట విన్నని వాడు దేశంలో ఉండకుండా సర్వ నాశనమగును. దేవుని మాట, దైవజనుడి మాట విన్నటువంటి వాడు ఏమవుతాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సర్వ నాశనం అవుతాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ఎంతో ఇబ్బందికరంగా జీవించుచున్నప్పటికీ, దేవుడు కృప అనేటువంటి చూపించుచున్నప్పటికీ వీరు ఇంకా కఠినంగా తయారైనటువంటి విధానం బట్టి అక్కడ గ్రంథకర్త మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి ఏమంటాడు. 36వ అధ్యాయము దినవృత్తాంతముల్లో 2వ గ్రంథము 17వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆ మాట తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేస్తూ చదవండి. 17వ వచనంలో ఆయన ఏమంటాడు, ఏమైందట, ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా. చాలండి ప్రియులారా, దేవుని మాట విన్నటువంటి విధానం బట్టి యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చును. యెహోవా కోపము, ఆ కోపం కూడా ఎలాట, నివారింప శక్యము కాకుండా. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేసే పనిలేనే లేదు, అంతటి కోపం దేవుడికి వచ్చింది. ఆ కోపాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే కల్దీయుల రాజును వారి మీదకి పంపాడు అనేటువంటి మాట తెలియజేసుకుంటాను. చూడగలం ఇలాంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలు. సొదొమ గొమొర్రా వాళ్ళు పాపం చేశారు. దేవుడు ఏం చేశాడు, అగ్నిని గంధకమును పంపాడు. పంపింది ఎవరు? ఎవరు? వారు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని బట్టి సొదొమ గొమొర్రా ఒక పచ్చని మొలకతో కూడా ఉండకుండా సమూలంగా తగలబెట్టబడు నిమిత్తమై దేవుడు ఆకాశము నుండి అగ్నిని గంధకాన్ని పంపాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక చదువుకున్నట్లయితే ప్రజలు మాట వింటల్లా, పదే విసిగిస్తూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రజలలోనికి తాపకరమైన సర్పాలను పంపాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా. ఐగుప్తు ప్రజలు మాట వింటల్లా,
అదిగా కనిపిస్తే కప్పలను పంపాడు, ఇంకా చాలా చాలా చేశాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాడు. ఇంతకాలం దేవుడు ఏం పంపుతాడు అనుకుంటున్నామంటే బుద్ధిని పంపుతాడు, జ్ఞానాన్ని పంపుతాడు, సర్వ సంపదలు పంపుతాడు, ఆశీర్వాదాలు పంపుతాడు అనుకుంటున్నాం. అయితే ఇవే కాదు, ఇంకా దేవుడి దగ్గర ఏముంది? అగ్ని ఉందట, గంధకం ఉందట, ఇంకేముంది? సర్పాలు అన్నమాట. ఇక మనం ఇప్పుడే చూస్తే ఇవే కనపడినాయి. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూస్తే, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కొంత చూస్తేనే, ఎంత ఒక లిటిల్ బిట్, ఎంతో చిన్న పరిమాణాలు చూస్తేనే ఇవి కనపడుతున్నాయి. మరి పరిశుద్ధ గ్రంథం మొత్తం చూస్తే ఇంకెన్ని ఉగ్రతలు ఆయన దగ్గర ఉన్నావు. చూడండి, క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన మాట వినటువంటి విధానం బట్టి దేవుడైనటువంటి యెహోవా ఆయన ప్రజలైనటువంటి వారి మీదకి, ఆయన పట్టణం మీదకి చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే కల్దీయుల రాజును పంపాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. ఇక ముగింపులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ వచ్చినటువంటి రాజు ఏం చేశాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, అక్కడ ఆయన అంటాడు కదా, అదిగా కనిపిస్తే వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే వారి యవ్వనులను అదిగా ఖడ్గము చేత సంహరించను. అతడు యవ్వనుల అందైనను, అదిగా కనిపిస్తున్నట్లయితే యువతుల అందైనను, ముసలివారందను, నెరసిన వెంట్రుకల గల వారి అందైన కనికరపడలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. ఇంకా బబులోను రాజు ఏం చేశాడంటే పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు అదిగా నిధులలోనిదేమి, రాజు నిధుల్లోనిదేమి, అధిపతుల నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయాను. అదియు కాక కల్దీయులో దేవుని మందిరమును తగలబెట్టి, యెరూషలేము ప్రాకారములను పడగొట్టి, దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బికాస్ ఆఫ్ ద రెబల్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం, ఈ యెరూషలేము పట్టణ ప్రజలైనటువంటి వారు చేసినటువంటి ఈ రెబల్నెస్ అనేటువంటిది, ఈ తిరుగుబాటును బట్టి, ఈ మాట విన్నటువంటి విధానమును బట్టి, తగ్గించుకున్నటువంటి విధానం బట్టి, హేయమైనటువంటి దుష్కార్యములు పదే పదే జరిగించుచున్నటువంటి విధానం బట్టి చూసి 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 అదిగా కనుక చూసినట్లయితే అదిగా కోపం అనేటువంటిది తెచ్చుకునేటువంటి దేవుడు ఏం చేస్తాడంటే కల్దీయుల రాజును పంపగా అతను అందరినీ నాశనం చేసేసాడు. యెరూషలేము దేవాలయం మా దేవాలయం మాకుండగా మమ్మల్ని ఎవడేం చేస్తాడన్నారు. ఇంతకాలం ఆ దేవాలయాన్ని మొత్తం దోచుకుని దేవాలయాన్ని నాశనం చేసి తగలబెట్టారు. పట్టణం అంతా కనుక జ్ఞాపకం చేసినట్లయితే తగలబెట్టారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే పిల్లరా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే వారి స్త్రీలను చేరిచిరి. ఇంకా గనక జ్ఞాపకం చేసినట్లయితే కఠినమైనటువంటి ఆ వేదన బట్టి, ఆ బానిసత్వాన్ని బట్టి తాము కనినటువంటి పిల్లలను తాము వండుకొని తినవలసినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి అనేటువంటిది దాపరించినది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి వాటిని అనుభవించున్నటువంటి ఈ యెరూషలేము పట్టణం అనేటువంటిది ఒకానొక దినాన గనక జ్ఞాపకం చేసినట్లయితే తాను అనుభవించినటువంటి ఆ సంతోషము, ఒకానొక దినాన్న అది పొందినటువంటి ఆ ఘనత అనేటువంటిది, ఆ వైభవం అనేటువంటిది, ఆ మహత్యం అనేటువంటిది, ఆ సమృద్ధి అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటిదే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దురవస్థను బట్టి ఎంతగానో విలపించుచున్నటువంటిదే మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే దేవా యెహోవా నాకు కలిగిన శ్రమను, నాకు కలిగిన దురవస్థను, నేను త్రాగినటువంటి మాచిపత్రి చేదును జ్ఞాపకము చేసుకునము, నా మీదకు వచ్చినటువంటి ఈ నిందను దృష్టించుము. ఇది అంతటికీ కారణము నేను నీ ఎడల ద్రోహం చేశాను, నేను ఘోరమైన పాపం నీ ఎడల జరిగించాను, నా తప్పు నాకు అర్థమైంది, కాబట్టి దయచేసి నాపై కృప చూపు అంటూ ఈ పట్టణమైనటువంటి యెరూషలేము చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. పిల్లల కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవుని యొక్క కృప కొరకే, దేవుని యొక్క సహాయం కొరకే దేవుని తట్టు చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, చాలా సందర్భాల్లో నేను మీకు చెప్తా ఉంటా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు అనుకోండి, చదువుకోరా అని, దాని విలువ తెలియదు.
దాని విలువ ఎప్పుడు తెలిసిద్ది? బొచ్చులు మోసేటప్పుడు. బొచ్చులు మోయటాకు కూడా నీకు ఈరోజు పని లేదు అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది, అయ్యో మా నాన్న మా అమ్మ వాళ్ళకి బట్టలు లేకపోయినా, వాళ్ళకి సరైన తిండి లేకపోయినా కష్టపడి అతిగా కనుక వస్తే మాకు ఫీజులు కడితే, మాకు కావాల్సినటువంటి సదుపాయాలు సమకూరిస్తే మేము అల్లర చిల్లరగా తిరిగి భవిష్యత్తును పాడు చేసుకున్నామే అంటూ ఆ రోజు ఏడ్చేటువంటి వారిగా ఉంటానికి జ్ఞాపకం చేస్తూ, కొంతమందికి భార్య విలువ తెలియదు, కొంతమందికి భర్త విలువ తెలియదు, కొంతమందికి తల్లిదండ్రుల విలువ తెలియదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను వాళ్ళు కాలం చేసిన తర్వాత కనుక జ్ఞాపకం చేసినట్లయితే నా భార్యే ఉంటే, నా భర్తే ఉంటే, నా తల్లిదండ్రులే ఉంటే అంటూ ఆదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే విలపించేటువంటి వారిగా ఉంటాను. చూడగలను. చూడండి, క్రీస్తు ప్రేమించేటువంటి వాళ్ళ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో పడిపోయి మనం ఎంతగా తెగించామంటే దేవుడు మనము దౌర్భాగ్యమైనప్పటికీ మనతో ఉంటా ఉంటుంటే, మనకు సహాయం చేస్తూ ఉంటుంటే అసలు దేవుడు అంటే విలువలేనే లేదు. దేవుడు అంటే విలువలేనే లేదు. దేవుడు కూడా కొంతవరకే సహిస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు, నేను సమీపముగా ఉండు దేవుడనేనా, దూరముగా ఉండువాడను నాకు ఇది తెలుసు, అది కూడా నాకు ప్రేమించడం తెలుసు, నిన్ను దూరం పెట్టడం కూడా నాకు బాగా తెలుసు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవునికి దూరం అయిపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావండి. ఒక ఆయనతో దేవుడు ఉన్నటువంటి సమయంలో ఆయనకు అర్థం కాల దేవుని విలువ, దేవుడు చూపుచున్న కృప, దేవుడు అనుగ్రహించుచున్న కాపుదల, దేవుడు చూపుచున్నటువంటి మహా సహాయం అనేటువంటిది అర్థం కాల. దేవుడిని నిర్లక్ష్యం చేశాడు, దేవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయన అంటాడు కదా, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను. అంతేనా? కరెక్ట్గానే మాట్లాడుతున్నా తప్పు అవుతుంది అన్నాడు కదా. ఒక్క మాట చాలు, వందేసి వద్దు నాదా, వేసి వద్దు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభు, నాతో నీవు. నీ మాట విన్నబడినటువంటి విధానం బట్టి నా జీవితం నీరు గారిపోతుంది. నీ మాట దూరమైనటువంటి విధానం బట్టి నా జీవితం, నా కుటుంబం అనేటువంటిది ఎండిపోయింది. ఫలాలు లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. నీ బ్రతుకుతానన్న నమ్మకమే లేకుండా పోయింది. దీని అంతటికి కారణం నువ్వు కాదా, నేను కాదా, మనము కాదా? మన జీవితాలకు ఈ దురవస్థ, మన జీవితాలకు ఈ భయంకరమైనటువంటి యాతన అనేటువంటిది దాపరించడానికి కారణం ఎవరు? తప్పులని మనం చేస్తాం. దానికి సంబంధించినటువంటి బాధ రంగాలు, పనిష్మెంట్ రంగాలు ఏం చేస్తాం? అంతా ఆ అమ్మాయి వల్ల అయింది, అంతా ఈ అబ్బాయి వల్ల అయింది, అంతా వాడి మాట వినటం వల్ల అయింది, అంతా వీడి మాట వినటం వల్ల అయింది. నో 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 ప్రియులారా, ఎప్పుడైతే శిక్ష మన మీదకి వస్తుందో మనం చూడాల్సింది వాడి వైపు వీడి వైపు, ఆడి వల్ల నాశనమయ్యా ఈమె వల్ల నాశనమే కాదు, నన్ను బట్టి. యోనా ఏమన్నాడు? నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను ఈ సముద్రం మీద రేగనగా ఉన్నా నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఇబ్బందికరమైన సమయం, భయంకరమైన ఎండలు అయినా కానీ ఆయన సన్నిధిలో చేరారు. మీరు చేరినటువంటి మీరు మీ జీవితాలను పరిశీలన చేసుకోకపోతే, మీ జీవితాలను సరి చేసుకునే ఆలోచన చేయకపోతే, ఎందుకంటే మీరు దేవుని సన్నిధికి రాకుండా మరొక గంట ఇంట్లోనే ఉండి నిద్రపోతే మంచిదేమో. అర్థమవుతుందా? ఇంతగా ప్రయాసపడి ఆయన సన్నిధిలో చేరిన మీరు మీ దేవునితో మీ కనెక్టివిటీ, మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నావో తెలుసుకోవాలా. శోధకుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రియ తల్లులారా, అయ్యలారా, దేవునితో మనకు సంబంధం లేకపోయినా దేవుడితో నువ్వు చాలా బాగున్నావు. పలానా వెంకాయమ్మతో పోలిస్తే, సుబ్బారావుతో పోలిస్తే, పాస్టర్ గారి కంటే కూడా నీ భక్తి జీవితమే
బాగుంది అంటూ మనల్ని భ్రమలో పెట్టేటువంటి వాడిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. దట్స్ ఎవ్రీ మినిట్, ప్రతి సమయంలో మన కనెక్టివిటీ, మనము దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే దేవుడు దూరం అయిపోతాడు, మనల్ని విడిచిపెట్టి అమాంతాన మనకు దూరం అయిపోతాడు. ప్రియులారా, ఒక ఆయన దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టేసరికి కన్నీరు మున్నీరుగా ఆయన విలిపిస్తూ ఆయన అంట కదా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నేను బాధల్లో ఉన్నా, నేను శ్రమలో ఉన్నా, నేను దుఃఖంలో ఉన్నా, అవమానంలో ఉన్నా, అవహేళనలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, మరణకరమైన శయ్య మీద ఉన్నా, ప్రభువా 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 నా మొర వినవా, నా మొర వినవా, అయ్యా నేను నీ కోసం వెతుకుతున్నా. ఆయన అంటాడు కదా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకైన వెదకైన దేవా నాకు ఒక్కసారి కనిపించరావా అంటుంటే దేవుడు అంటాడు కదా, ప్రియులారా నేను రాను. చదవండి, ఇక ముగించేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనాల్లో చూడండి ప్రియులారా. ఎస్, చదవమ్మా. నా ఉపదేశమును ఇంకా చూడమ్మా 24 చూడు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసి వేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి దానికి ముందే ఏం చెప్పాడు? నేను పిలిస్తే మీకు లెక్కలేదు, నేను చేయి చాపితే మీకు అవసరంలా, నా బోధ అంటే మీకు ఇష్టం లేదు, మీరు నన్ను త్రోసివేశారు, నేను మందలించగా మీరు లోబడగా నన్నే సణుగుతూ ఉన్నారు. మీరు నన్నే ఈ మధ్య మొన్న యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, పొంతులు గారు మందలించాడని దారి కాసి కొట్టాడట ఒకడు, చూసారా? పొంతులు గారు చదువుకోరా పనికిమాలోడని తిట్టాడని 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరి సరిగా వినలా. ఇప్పుడు ఎవరిని దన్నాలి మనం? పిల్లోని దన్నాలి లేదా? పిల్లోని దన్నాలి లేదా? నేనంటాను పిల్లోని కాదు, తల్లిదండ్రులు దన్నాలి. నన్నే భారతదేశానికి ప్రధాని కనుక చేస్తే నా మనసులో ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది. మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అందరికీ లైసెన్స్డ్ రివాల్వర్ ఒకటి ఇచ్చి దౌర్భాగ్య ప్రవర్తన కలిగిన వాళ్ళని రోజుకు 5గురిని చంపాలి. ప్రతి మండలంలో ఎంతమందిని? 5గురిని. 4 రోజులు ఈ పని దేశం మొత్తం చేసామనుకోండి, సరైన డేటా తీసుకోవాలి, వాడు పనికిమాలోడా కాదని. వాడు 100% పనికిమాలోడు అన్న వాళ్ళు రోజుకు 5గురిని అందరి ముందు కాల్చేటివే. ఆ పని చేస్తే 4 రోజులు అయ్యేసరికి దేశంలో ఇళ్ళకి తాళాలు వేసుకోవాల్సిన పనిలే. దొంగతనాలు ఉండవు, ఒకడినొకడు తిట్టుకోడు, ఒకడినొకడు కొట్టుకోరు, ఒకడి మీద ఒకడు ఏం చేయరు. దేవుడు కూడా కృప చూపినాడు. పోనీలేదు, నా బిడ్డలు మట్టితో చేయబడ్డవాళ్ళు కదా, బలహీనులు కదా, క్షమిద్దాం, తప్పు తెలుసుకుంటారులే, మారతారులే, తమ జీవితాన్ని సరి చేసుకుంటారులే అనే ఉద్దేశంతో ఆయన ఇంకా 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 తగ్గించుకొని, తల్లిదండ్రులు చూడండి పిల్లలకి ఏం చెప్తారు, భూతినరా అంటారు. కుదరదు. భూతినరా అంటే ప్లేట్ నెట్టేస్తాడు, కింద పడిపోతుంది, అన్నం మొత్తం నేల పాలైపోద్ది. మరలా తల్లి గొప్పది కదా, మళ్ళా బొచ్చులో అన్నం వేసుకొచ్చి మళ్ళా పెడుతుంటే మళ్ళీ ఇది చేస్తాడు. నా అయ్య కాదు, నా అమ్మ కాదు, ఈ ముద్దు తిను అంటూ అధిక కనిపిస్తులు అయితే ఇంకా కనిపిస్తుంది మారం చేస్తారు అనుకోండి. ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత ఏం చేస్తారు? చంప పెట్టించి మెడకు పెట్టించి అటు ఇటు 2 బాది అధిక కనిపిస్తులు అయితే మనసానికి కట్టేసేసి వాడికి ఇష్టమైన లేపంగా ఓ పైపు వేసి నోట్లో తోసేవారుగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తారు. దేవుడు కూడా ఇంకా తెలుసుకుంటారులే అంటూ ఆయన బ్రతిమలాడుతూ చెప్తున్నాడు. ఆయన ఇంకా తగ్గించుకుని చెప్తుంటే ఎంతో దౌర్భాగ్యంగా తయారయ్యారంటే వీళ్ళు అంటారు కదా, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి, నా బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి
మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఇంకా ఆయన ఏమంటాడు, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన బాధలు, మన శ్రమలు, మన ఇబ్బందులు, మన దుఃఖానికి కారణం ఎవరు? మనమే. ఈ దినాన యెరూషలేము నాశనానికి కారణం ఎవరు? రాజు మొదలుకొని క్రింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజ వరకు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయినప్పటికీ దేవుడు తన యొక్క కృప అనేటువంటిది విస్తరింపచేస్తూ తన కుమారుడైనటువంటి యేసయ్యని లోకానికి పంపితే వచ్చినటువంటి యేసయ్య అంటాడు కదా, ఆయన అంటాడు కదా, ప్రియులారా మీ పాపములను పరిహరించడానికి నేను వచ్చాను, రండి అంటూ మన పాపాలను పరిహరించే క్రమంలో భాగంగా ఆయన ఒక బహుమానాన్ని కూడా ఇస్తానంటూ ఆయన అంటాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనంలో ఆయన అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు. ప్రస్తుతం మీరైతే యెరూషలేము నుండి గెంటివేయబడ్డారు, కల్దీయులకు దాసులయ్యారు. అయితే నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, ఎందుకంటే నేనుండు స్థలములో మీరును ఉండాలి అనేటువంటిది నా ఆశ, నన్ను పంపిన నా తండ్రి యొక్క ఉద్దేశము అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. తెలియచేస్తూ అన్నట్టు కదా, ఆ స్థలానికి, ఆ ఇంటికి వెళ్ళాలంటే నేనే మార్గము, నేనే మార్గము. మార్గం అనేటువంటి నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అనేటువంటి మాట తెలియచేయచ్చు. మనం చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మార్గమైనటువంటి యేసు స్వామి యొక్క అడుగు జాడలను వెంబడించాలి. యేసు స్వామి యొక్క అడుగు జాడలను వెంబడించాలి. ఆయన అడుగు జాడలను వెంబడించాలంటే ఆయనకు మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆయనకు సమర్పించుకుందాం, ఆయన అడుగు జాడలను వెంబడిద్దాం. తండ్రి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలానికి వారసులం అవుదాం, అనేకులకు మాదిరిగా ఉందాం. పైపెచ్చు ఈ భయంకరమైన ఈ యెరూషలేము లాంటి శ్రమల నుంచి ఆయన మాట విని మనల్ని సమర్పించుకుని వాటికి దూరం అవ్వచ్చు ఆనందిస్తూ అనేకులకు మాదిరిగా ఉందాం. అంటే దాన్ని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు సంబంధించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.